ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి క్రిస్మస్కి నిజంగా అన్ని వీధుల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చేస్తున్న ప్రతి క్యారల్స్ మీటింగ్స్లో కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్నలేంటి పెద్దలేంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తరపున వాళ్ళ కాంట్రిబ్యూషన్ని దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో ఎంతగానో ఆసక్తి చూపిస్తూ సత్య సువార్తను ప్రకటిస్తూ ఎంతగానో ఆనందిస్తున్నారు. సో క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ఏ జాయ్ గివింగ్ ఫెస్టివల్. ఎందుకంటే ఈ లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి రక్షణనిచ్చి మనల్ని ఎంతగానో ఆనందపరిచారు. సో ఆ రకంగా మన యొక్క జీవితాల్లో కూడా మనం దేవుని కోసం ఈ తీసుకుంటున్న రక్షణ నిమిత్తం మనం ఏ రకంగా అవతల వాళ్ళని సంతృప్తిపరుస్తున్నామని కూడా చూడాలి. మనుషులను సంతృప్తిపరచడం కాదు కానీ నా ఉద్దేశం, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ఈ యొక్క పండగ విధానంలో ఆలోచిస్తుండగా దేవుడు నాకు 2 విషయాలను అయితే మాత్రం తృప్తపరిచారు. అవేంటంటే పండగలకి మనం కొత్త బట్టలు కొనుక్కోవడం గొప్ప కాదు, కానీ ఈ పండుగ నుంచి అయినా సరే మనం కొత్తగా నూతనంగా ఆలోచించి నూతన మనసుని పొందుకొని దేవుళ్ళలో ఇంకొంచెంగా ఎదగాలని ఆశపడుతున్నాం. అదే రకంగా బంధువులను పిలిచి మనం విందులు చేసుకోవడం గొప్ప కాదు, కానీ అసలు బంధువులే లేని వారికి ప్రేమ విందు జరిపించడం మహా గొప్ప అని అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యంలో కూడా ఇలా సెలవిస్తుంది, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని. అటువంటి వాటిని మనం ఆదరించినప్పుడు మన యొక్క ఆశీర్వాదము ఇహలోకంలో దేవుడు చూసి పరలోకంలో అధికము చేస్తారు. అలాంటి యొక్క అద్భుత కార్యములని మన జీవితంలో అందరి విషయంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీ యొక్క విషయంలో కూడా మీ జీవితంలో కూడా మీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా ఆర్ఫన్స్ కానీ ఎవరైనా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ ఒక పూర్ ఫ్యామిలీస్కి కానీ మీరు చేసుకున్న సెలబ్రేషన్లో వాళ్ళని కూడా పాలుభాగస్తులుగా పెట్టుకొని మీకు తోచినంత సాయం మీ తరపు నుంచి చేయండి. ఒకవేళ మీరు చేస్తున్న సాయం చాలా చిన్నదైనప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ లేదంటే కమ్యూనిటీస్ ఎవరైనా సరే యాడ్ అయ్యి మీ చిన్న సాయాన్ని కొంత మొత్తంలో కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువుల్లో కానీ ఇచ్చినట్టయితే మాత్రం దేవాది దేవుడు ఎంతగానో ఆనందిస్తారు. ఎందుకంటే మనం వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, బేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. దేవుడిని ఆశీర్వాదం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక సేవల్ని మనం చేయగలిగితే మాత్రం దేవుడు ఎంతగానో సంతోషిస్తారు, ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే సర్వీస్ టు పూర్ ఈజ్ ఏ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ అని మనం కూడా పెద్దల నుంచి చాలాసార్లు విన్నాం కదండి. సో అట్లాంటి ఒక సర్వీస్ని, అట్లాంటి ఒక జాయ్ ఫెస్టివల్ని మనందరూ కూడా జరిపించుకొని వాళ్ళని కూడా మనలో పాలుభాగస్తులుగా చేసుకొని దేవుడి నామానికి మహిమకార్థకంగా క్రైస్తవ్యాన్ని, క్రీస్తు ప్రేమని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.